హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐపీఎల్ టాకీస్. గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. గైస్, నిన్నటి వరకు మనకి మ్యాచ్ నెంబర్ 27 దాకా అయితే మ్యాచెస్ జరిగినాయి. ఇప్పుడు దాకా అయిన మ్యాచెస్లో మనకైతే మోస్ట్ ఎక్సైటింగ్ మ్యాచెస్ అయితే మాత్రం పంజాబ్ ఇవ్వడం జరిగింది. ప్రెడిక్షన్స్ అంతా ఎలా ఉన్నా పంజాబ్ మాత్రం చాలా బాగా అంటే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది అనమాట. మంచి పోటీ అయితే ఇస్తుంది, లాస్ట్ వరకు తీసుకొస్తుంది. మిగతా టీమ్స్తో పోల్చుకుంటే పంజాబ్ అయితే చాలా బెటర్గా ఆడుతుందని నేనైతే అనుకుంటున్నాను. మ్యాచెస్ విన్ అయినా లూజ్ అయినా అట్లీస్ట్ మనకంటూ మంచి ఎంటర్టైన్మెంట్ అయితే చెన్నై ప్రొవైడ్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. సో అది పక్కన పెడితే ఈ రోజు మ్యాచెస్ అయితే రెండు ఉన్నాయి. ఈ రోజు సండే కదా, రెండు మ్యాచెస్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి ఎల్ఎస్జీ వర్సెస్ కేకేఆర్ ఉంది, అది కోల్కతాలో జరుగుతుంది. రెండోది వచ్చేసి ముంబై వర్సెస్ చెన్నై ఉందన్నమాట, అది ఎల్ క్లాసికో మ్యాచ్ అయితే ఉందన్నమాట, అది వచ్చేసి ముంబైలో జరుగుతుంది. సో ఈ రోజు మన వీడియోలో ఫస్ట్ మ్యాచ్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాం. సో గైస్, ఈ రోజు మ్యాచ్ వచ్చేసి ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి మనకి 3:30 PM కి అయితే ఉందన్నమాట. అది వచ్చేసి మనకి ఎల్ఎస్జీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ అయితే ఉంది, కోల్కతాలో జరుగుతుంది. సో ఎల్ఎస్జీ కెప్టెన్ వచ్చేసి మనకు తెలుసు కదా, కేఎల్ రాహుల్. అలాగే కేకేఆర్ కెప్టెన్ వచ్చేసి శ్రేయస్ అయ్యర్. ఇద్దరు ఇండియన్ కెప్టెన్సే అనమాట. సో మనం చూసుకున్నట్టయితే రెండు టీమ్స్ కూడా ఓడిపోయి వస్తున్నాయి ఒక్కొక్క మ్యాచ్. సో ప్రాబబుల్ గా చేంజెస్ చేసే అవకాశం అయితే కొంచెం ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఈ రోజు ఆ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది, వాళ్ళిద్దరి మధ్యన స్టాట్స్ ఏంటి, వాళ్ళ ప్రాబబుల్ 11 ఏంటో మనం చూద్దాం. సో గైస్, మనం ముందుగా చూసుకున్నట్టయితే మ్యాచ్ వచ్చేసి మనకి ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతుంది అనమాట. సో ఎల్ఎస్జీ వర్సెస్ కేకేఆర్ ఇప్పుడు దాకా 3 మ్యాచెస్ అయితే 3 మ్యాచెస్లోని ఎల్ఎస్జీ గెలిచి ఫుల్ అప్పర్ హ్యాండ్ లో ఉందన్నమాట. కానీ ఈ సీజన్ కేకేఆర్ ఉన్న ఫామ్ తో పోలిస్తే, దట్టు గంభీర్ ఒక రిటర్న్ తో చూస్తే ఈ రోజు మ్యాచ్ అయితే మాత్రం కేకేఆర్ మంచి పోటీ అయితే ఇస్తుందని నేను అనుకుంటున్నాను. ఆ రికార్డ్ ఏదైతే ఉందో అది మార్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయని నేను అనుకుంటున్నాను. గైస్, మనం ప్రాబబుల్ 11 గురించి మాట్లాడుకున్నట్టయితే ముందుగా మనం ఎల్ఎస్జీ ప్రాబబుల్ 11 ఎలా ఉంటుందో మాట్లాడుకుందాం. సో ఎల్ఎస్జీ ప్రాబబుల్ 11 వచ్చేసి ఇలా ఉండొచ్చు: కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్, దీపక్ హుడా, మార్కస్ స్టైనిస్, ఆయుష్ బైదోని, నికోలస్ పూరన్, కృణాల్ పాండ్యా, రవి బిష్నాయ్, అర్షద్ ఖాన్, నవీన్ ఉల్ హక్ కానీ, షమర్ జోసెఫ్ కానీ రావచ్చు, యష్ ఠాకూర్, ఇంకా ఇంపాక్ట్ రూపంలో సిద్ధార్థ్ కానీ, దేవదత్ పడికల్ కానీ ఉంటాడనమాట. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఈ టీంలో ఆల్రెడీ ఒక వెస్టిండీస్ ప్లేయర్ ఉన్నాడు, నికోలస్ పూరన్. కానీ ఈ రోజు మ్యాచ్లో హై ఛాన్సెస్ ఉన్నాయి ఏంటంటే షమర్ జోసెఫ్ తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే షమర్ జోసెఫ్ ఒక వెస్టిండీస్ ప్లేయర్, ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్లో అద్భుతమైన బౌలింగ్ వేసి ఆస్ట్రేలియాతో మ్యాచ్ని గబ్బాలో గెలిపించి ఒక మంచి పేరు అయితే తీసుకొచ్చాడు అనమాట. సో ఈ రోజు తీసుకునే ఛాన్సే ఎందుకు ఉంటుంది ఎక్కువ అంటే, అటు వచ్చేసి మనకి వెస్టిండీస్ టీంలో చూస్తే ఇద్దరు పవర్ఫుల్ హిట్టర్స్, బెస్ట్ బౌలర్స్ కూడా మనకి వెస్టిండీస్ టీం నుంచి ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదు, సునీల్ నారాయణ్ అండ్ ఆండ్రీ రసెల్. సో వాళ్ళకి తగ్గ టాక్టిక్స్ ఏమైనా ప్లాన్ చేయడానికి షమర్ జోసెఫ్ అయితే తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఎల్ఎస్జీ ప్రాబబుల్ 11 అయితే ఇలా ఉండొచ్చు. సో ఇప్పుడు మనం అలాగే కేకేఆర్ ప్రాబబుల్ 11 ఎలా ఉండబోతుందో చూద్దాం. కేకేఆర్ ప్రాబబుల్ 11 వచ్చేసి ఇలా ఉండొచ్చు. ఫస్ట్ మనకు వచ్చేసి ఏంటంటే సునీల్ నారాయణ్, అదే మనం ముద్దుగా పిలుచుకుంటాం కదా, సూర్యనారాయణ, ఫిల్ సాల్ట్, అంగ్రిష్ రఘువంశీ, శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా కానీ వెంకటేష్ అయ్యర్ కానీ ఉండొచ్చు. ఎందుకంటే వెంకటేష్ అయ్యర్ పర్ఫార్మెన్స్ అంత లేదు కాబట్టి నితీష్ రాణాని తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా రింకు సింగ్, ఆండ్రీ రసెల్, రమన్దీప్ సింగ్, మిచెల్ స్టార్క్ అన్ని కోట్లు పెట్టుకున్నారు కాబట్టి కన్ఫర్మ్ గా ఆడించాలి కాబట్టి ఆడిస్తున్నారు, కానీ అతని వల్ల పెద్ద యూజ్ అయితే ఏం లేదనమాట టీంకి. హర్షిత్ రాణా మళ్ళీ ఇంజరీ నుంచి బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. అలాగే వరుణ్ చక్రవర్తి, ఇంపాక్ట్ సబ్ రూపంలో అయితే మనకి సుయాష్ శర్మ వచ్చే అవకాశం ఉందన్నమాట. చూసుకున్నట్టయితే కేకేఆర్ అయితే మంచి ఫామ్ లో అయితే ఉంది. లాస్ట్ మ్యాచ్ అయితే ఓడిపోయింది కానీ మంచి ఫామ్ లో అయితే ఉంది. ఈ రోజు హోమ్ గ్రౌండ్ కేకేఆర్ లో జరుగుతుంది. సో నా ప్రెడిక్షన్ వచ్చేసి, మై ప్రెడిక్షన్ ఫర్ మ్యాచ్ 28 బిట్వీన్ ఎల్ఎస్జీ అండ్ కేకేఆర్ ఈస్ కేకేఆర్. సో నేనైతే కేకేఆర్ విన్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కిందనైతే కమెంట్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద రివ్యూ ఆఫ్ మ్యాచ్ 28 బిట్వీన్ ఎల్ఎస్జీ అండ్ కేకేఆర్. అండ్ నా ప్రెడిక్షన్ అండ్ నా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో నేనైతే ఇచ్చాను. సో వీడియోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టార్ట్ చేయండి. అలాగే మన కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఇన్స్టాలో మంచి మంచి షార్ట్స్ వస్తాయి, అవి కూడా చూసి ఫాలో చేయండి.